హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. లాస్ట్ క్లాస్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో నిమగ్నమైనటువంటి వివిధ రకాల సంస్థల గురించి, అదేవిధంగా వివిధ రకాల మంత్రిత్వ శాఖల గురించి కూడా చర్చించడం జరిగింది. ఆ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఉన్నటువంటి అటానమస్ బాడీస్ అనేటటువంటి డిఆర్డిఓ గురించి, అదేవిధంగా మనకు ఐసీఎంఆర్ గురించి, ఐకార్ గురించి, అదేవిధంగా సిఎస్ఆర్ అనేటువంటి సంస్థల గురించి కూడా చర్చించడం జరిగింది. ఈ క్లాస్లో మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ గురించి తెలుసుకుందాం. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ అనేవి మేధో సంపత్తి హక్కులు అంటామండి. మేధో సంపత్తి హక్కులు అనేవి భారత్లో ఏ విధంగా కేంద్రీకృతం కాబడి ఉన్నాయి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మేధో సంపత్తి హక్కులను నిర్వహిస్తున్నటువంటి సంస్థల గురించి, అదేవిధంగా ఆ సంస్థలు ఇస్తున్నటువంటి వివిధ రకాల సూచికల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ అనేవి ఖచ్చితంగా ఇవి మనకు భారతదేశంలో కానీ మిగతా ప్రపంచంలో ఎక్కడైనా సరే నవీకరణను ప్రోత్సహించడానికి, ఇన్నోవేషన్స్ని ప్రోత్సహించడానికి ఈ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అనేవి బాగా దోహదం చేయడం జరుగుతుంది. అయితే ఒక వ్యక్తి తన మేధస్సు ద్వారా సాధించిన ప్రగతిని ఆధారంగా చేసుకొని రూపొందించే ప్రక్రియను లేదా పరికరాన్ని మనం ప్రక్రియ లేదా పరికరం పైన ఆ వ్యక్తికి ఇచ్చే హక్కునే మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్గా మనం పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ అనేవి మనకి రకరకాలుగా ఉండటం జరుగుతుంది. దాంట్లో మనం గమనించినట్లయితే ఒకటి పేటెంట్ యాక్ట్, పేటెంట్స్ అండి. ఇవి పేటెంట్స్ కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్లోనే ఒక రకం. అయితే పేటెంట్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ రూపొందించిన ప్రక్రియ పైన లేదా ఒక పరికరం పైన ఆ వ్యక్తికి ఇచ్చేటటువంటి హక్కుని మనం పేటెంట్గా పేర్కొంటాం. ఈ పేటెంట్స్ అనేవి దాదాపుగా మనకు ఒక 20 సంవత్సరాల కాలం వరకు కూడా యూటిలిటీ పేటెంట్స్ అనేవి చెల్లుబాటులో ఉంటాయి. 20 years వరకు కూడా ఒకసారి పేటెంట్ హక్కు వచ్చిందంటే ఆ సంస్థ కానీ ఆ వ్యక్తికి కానీ, అయితే అవే ఒక 20 సంవత్సరాల వరకు యూటిలిటీ పేటెంట్స్ అనేవి ఈ యొక్క పేటెంట్స్ ద్వారా మనకు లభించడం జరుగుతుంది. అదేవిధంగా రెండో హక్కుని కనుక గమనించినట్లయితే మనం కాపీ రైట్స్ యాక్ట్ అంటాం. కాపీ రైట్స్లోనే నిమగ్నమై దీంట్లో భాగంగా మనకి నైబరింగ్ కాపీ రైట్స్ కూడా ఉంటాయండి. నైబరింగ్ కాపీ రైట్స్ కూడా ఉండటం జరుగుతుంది. అయితే ఈ కాపీ రైట్స్ అంటే ఏంటంటే జనరల్గా మనకు రచయితలు రచించే రచనలపైన లేదా ఇతర పబ్లికేషన్స్ పైన, అదేవిధంగా మనకు సంగీత దర్శకులు సమకూర్చేటటువంటి స్వరాలపైన, అదేవిధంగా చిత్రకారులు గీసేటువంటి చిత్రాలపైన, అదేవిధంగా శిల్పులు జరిపే శిల్పాలపైన కూడా మనకి ఈ యొక్క కాపీ రైట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కాపీ రైట్స్తో పాటుగా మనకు నైబరింగ్ రైట్స్ అనేవి కూడా ఉండటం జరుగుతుంది. నైబరింగ్ రైట్స్ అనేవి మనకి నటులు మరియు గాత్ర కళాకారులు వీళ్ళు రూపొందించేటటువంటి ఫోనోగ్రామ్స్ అంటామండి. ఫోనోగ్రామ్స్ అంటే నటులు గాత్ర కళాకారులు వాళ్ళ యొక్క వాయిస్ని రికార్డ్ చేసేటటువంటి సౌండ్ రికార్డింగ్ సిస్టమ్స్ మనం ఫోనోగ్రామ్స్ అంటాం. ఈ ఫోనోగ్రామ్స్ పైన తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు రకరకాల ప్రసార సంస్థలు ఉన్నాయి. ఈ రకరకాల ప్రసార సంస్థలు కూడా బ్రాడ్కాస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కొన్ని రకాల ప్రసారాలపైన మాత్రమే కొన్ని రకాల ప్రసారాలను మాత్రమే మనకు ప్రసారం చేసేటువంటి హక్కును కలిగి ఉంటాయి. అదేవిధంగా మనకు ఐపీఎల్ లాంటి మ్యాచెస్ ఉన్నాయి అనుకోండి, వాటిని కొన్ని రకాల బ్రాడ్కాస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆ ప్రసారం చేయడానికి సాధించినటువంటి హక్కులని మనం ఈ నైబరింగ్ కాపీ రైట్స్గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ నైబరింగ్ కార్పొరేట్స్ అనేవి వ్యక్తులకు ఇవ్వచ్చు లేదా సంస్థలకు ఇవ్వచ్చు. ఈ విధంగా మనకు కాపీ రైట్స్ అనేవి కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా మనం మూడో విషయాన్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకు ట్రేడ్ మార్క్ అనేది ఉంటున్నది. ట్రేడ్ మార్క్ కూడా ఒక రకమైనటువంటి మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్. అయితే ట్రేడ్ మార్క్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఒకే రకమైనటువంటి ఉత్పత్తిని వివిధ రకాల సంస్థలు రూపొందించే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ విధంగా ఒక ఉత్పత్తి పైన వివిధ రకాల సంస్థలు మన ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఆ ఉత్పత్తిలో ఆ ఒక సంస్థకు సంబంధించిన ఉత్పత్తి పైన ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించడం కోసం ఆ సంస్థలు అనేవి ఒక ట్రేడ్ మార్క్కి అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఈ ట్రేడ్ మార్క్ అనేది ఆ సంస్థలకు లభించినటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్గా మన మేధో సంపత్తి హక్కుగా మనం గమనించడం జరుగుతుంది. అయితే ఒకసారి ట్రేడ్ మార్క్ అనేది ఒక సంస్థకు సిద్ధించిన తర్వాత ఆ సంస్థ నిరవధికంగా ఆ యొక్క ట్రేడ్ మార్క్ను కొనసాగించవచ్చు. అయితే ఈ ట్రేడ్ మార్క్ అనేది మనకు ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుందండి. ఆ సర్టెన్ పీరియడ్ తర్వాత ఆ ట్రేడ్ మార్క్ని మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకుంటూ ఆ ట్రేడ్ మార్క్ని కంటిన్యూ చేసుకుంటూ పోవచ్చు అనమాట. ఆ తర్వాత పరిశ్రమలకు సంబంధించిందే
నాలుగో అంశంగా మనం ట్రేడ్ సీక్రెట్స్ అనేటువంటి రైట్ను కూడా మనం గమనించడం జరుగుతుంది. ట్రేడ్ సీక్రెట్స్. అయితే ఇక్కడ ఒక సంస్థ ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తుల యొక్క ఉత్పత్తి చేసినటువంటి ప్రక్రియ పైన, ఆ విధంగా ఆ సంస్థ యొక్క ఉత్పత్తికి తాను అనుసరిస్తున్నటువంటి తాను రూపొందించిన ఫార్ములా పైన ఈ రకమైనటువంటి ట్రేడ్ సీక్రెట్స్ అనేటువంటి మేధో సంపత్తి హక్కును పొందడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ట్రేడ్ సీక్రెట్స్ని పొందడం ద్వారా మిగతా సంస్థలు తమ యొక్క అదే ఉత్పత్తిని ఉత్పత్తి చేసేటువంటి ఇతర సంస్థలు ఆ సంస్థ తీసుకున్నటువంటి ట్రేడ్ సీక్రెట్స్ పైన, అంటే ఆ యొక్క సంస్థ వాడే ఫార్ములాని కానివ్వండి, ఆ సంస్థ వాడే ఇతర రకాల ప్రక్రియల పద్ధతులను కానీ ఇంకో సంస్థ వాడకుండా నిషేధించినటువంటి హక్కుని పొందేటటువంటి అధికారం అనేది ఆ సంస్థకు మేధో సంపత్తి హక్కు అనేటువంటి ట్రేడ్ సీక్రెట్స్ ద్వారా లభించడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మన ఐదో టాపిక్ని కనుక ఐదో అంశాన్ని తీసుకున్నట్లయితే, ఐదో హక్కును తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ డిజైనింగ్ యాక్ట్ అని ఉంటుందండి. ఇండస్ట్రియల్ డిజైనింగ్ హక్కు, ఇండస్ట్రియల్ డిజైనింగ్ రైట్ అనేది కూడా ఉంటుంది. ఇండస్ట్రియల్ డిజైనింగ్ రైట్లో మనకి ఒక సంస్థ తమ ఉత్పత్తి చేసినటువంటి ప్రక్రియలో భాగంగా ఒక సపరేట్ అయినటువంటి ఒక నాణ్యమైనటువంటి ఉత్పత్తిని తయారు చేసే విషయంలో, ఆ నాణ్యత విషయంలో కానీ, లేకుంటే ఆ నాణ్యతకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించే విషయంలో కానీ ఈ ఇండస్ట్రియల్ డిజైనింగ్ హక్కు పొందిన తర్వాత ఒక సంస్థ ఉత్పత్తి చేసే డిజైన్ పైన, అంటే నాణ్యతకు సంబంధించిన, అదేవిధంగా నా యొక్క ఉత్పత్తికి సంబంధించిన సమాచారాన్ని బయటి సంస్థలకు కూడా తెలుసుకోకుండా ఉండే విధంగా డిజైనింగ్ యొక్క హక్కుని మనం ఇండస్ట్రియల్ డిజైనింగ్ హక్కు అంటాం. ఈ ఇండస్ట్రియల్ డిజైనింగ్ హక్కు, ఈ ట్రేడ్ మార్క్ హక్కు అనేది, అదేవిధంగా ట్రేడ్ సీక్రెట్ హక్కు అనేది, అదేవిధంగా ఇండస్ట్రియల్ డిజైనింగ్ హక్కు అనేది, ఇవన్నీ కూడా మనకి పారిశ్రామిక సంస్థలకు ఇచ్చినటువంటి మనకు మేధో సంపత్తి హక్కులుగా మనం గమనించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ ఐపీఆర్లో భాగంగా ఆరో హక్కుగా మనం జాగ్రఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ అనేది చదువుతాం. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆన్ ప్రొడక్ట్స్ అనేటటువంటి ప్రొడక్ట్స్ అనేటువంటి హక్కును కూడా చదువుతామండి. ఇది జిఐ ఇండికేషన్ అంటాం. అయితే ఈ జిఐ ఇండికేషన్లో భాగంగా మనం ఏం చేస్తామంటే, ఒక సంస్థ ఒక రకమైనటువంటి భౌగోళిక పరిస్థితులలో పెరిగేటటువంటి ఉత్పత్తులకి ఒక రకమైన ప్రదేశంలో, ఒక భౌగోళిక వాతావరణంలో పెరిగినటువంటి ఉత్పత్తులకి ఒక రకమైనటువంటి ఒక సపరేట్గా ఉండేటటువంటి ఒక నేచర్ ఉండడం జరుగుతుంది. ఉదాహరణకి కనుక మనం గమనించినట్లయితే డార్జిలింగ్ అనే ప్రాంతాన్ని తీసుకుంటాం. ఈ డార్జిలింగ్ అనే ప్రాంతం ఇది టీ తోటలకి బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. ఈ టీ తోటలో మనకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో ఈ డార్జిలింగ్ అనే జిల్లాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి వాతావరణంలో పెరుగుతున్నటువంటి టీ మొక్కలు అనేవి అవి ఒక సపరేట్ రుచిని కలిగి, అదేవిధంగా అవి రుచిలో కానీ నాణ్యతలో కానీ ఒక రకమైనటువంటి వెరైటీని కలిగి ఉంటే ఆ ప్రాంతం వరకు, ఆ భౌగోళిక ప్రాంతం వరకు కూడా ఆ యొక్క వెరైటీని సాధించడానికి తోడ్పడుతున్న భౌగోళిక పరిస్థితుల వాతావరణం ఉన్న ప్రాంతం వరకే కూడా ఉన్నటువంటి ఆ యొక్క ఉత్పత్తికి కృషి చేసినటువంటి సంస్థలకు కానీ లేదా వ్యక్తులకు కానీ ఉమ్మడిగా మనకి జాగ్రఫికల్ ఇండికేషన్ అనేటువంటి రైట్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ రైట్ అనేది మనకి మొత్తం మన భారతదేశంలో మొత్తంగా మొదటిసారిగా ఈ డార్జిలింగ్ టీ అనే దానికి ఫస్ట్ జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. ఫస్ట్ జిఐ ట్యాగ్ పొందినటువంటి ప్రోడక్ట్గా మనం డార్జిలింగ్ టీని పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో మనకి ఒక 4-5 రకాల ప్రోడక్ట్స్కి కూడా ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ రావడం జరిగింది. వాటిని గమనించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా మనం జమ్మూ అండ్ కాశ్మీర్లో గుస్సీ మష్రూమ్స్ అనేటటువంటి మష్రూమ్ ప్రొడక్ట్స్కి ఈ యొక్క జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది రావటం జరిగింది. అదేవిధంగా తమిళనాడులోని పళని అనేటటువంటి ఒక ప్రాంతం ఉందండి. ఈ పళని అనే ప్రాంతంలో పళని పంచతీర్థం అనేటటువంటి ఒక ఫుడ్ స్టఫ్ కూడా ఈ యొక్క జాగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. దాని పేరు మనం పళని పంచమిత్రం అంటాం. ఈ పళని పంచమిత్రానికి కూడా ఇటీవల కాలంలో జాగ్రఫికల్ ఇండికేషన్ యొక్క
జాగ్రఫికల్ ఇండికేషన్ రేట్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి కేరళలోని తిరూరు బెటర్ లీఫ్ అనేటటువంటి ప్రోడక్ట్ ఉంది. ఈ కేరళలోని తిరూరు బెటర్ లీఫ్ అనేది ఇదొక రకమైనటువంటి లీఫ్. దీంట్లో దాదాపుగా మనకి క్లోరోఫిల్స్ అనేవి లీఫ్లో అధికంగా ఉంటున్నాయి. అయితే ఈ లీఫ్ అనేది ఒక రకమైన ఘాటైన వాసన కలిగి ఉంటుంది. ఈ ఘాటైన వాసన గల కారణాన్ని మనం యూజినాల్గా గుర్తించడం జరిగింది. యూజినాల్ కారణంగా ఈ యొక్క తిరూరు బెటర్ లీఫ్ అనేది మనకు ఘాటైన వాసన కలిగి ఉంటుంది. అదేవిధంగా తిరూరు బెటర్ లీఫ్ మనకి యాంటీ కార్సినోజెనిక్గా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా యాంటీ యాక్సిడెంట్లకు కూడా ఈ తిరూరు బెటర్ లీఫ్ అనేది పనిచేయడం జరుగుతుంది అన్నమాట. దీనికి ఉన్నటువంటి మెడికల్ ఇంపార్టెన్స్ని ఆధారంగా చేసుకొని కేరళలోని మలప్పురం అనేటటువంటి జిల్లాలో ఈ తిరూరు అనేటటువంటి ఒక సపరేట్ భౌగోళిక పరిస్థితులు కలిగినటువంటి వాతావరణంలో పెరిగే బెటర్ లీఫ్కి ఈ రకమైనటువంటి గుణాలు ఆపాదించడం జరిగింది. కాబట్టి దీన్ని మనకు జిఐ ఇండికేషన్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా మిజోరాంకు చెందినటువంటి ఒక సాంప్రదాయ చిత్రకళ ఉంది. చేనేత చిత్రకళ. దాన్ని మనం తౌహన్ పునాన్ అంటాం. ఈ తౌహాన్ పునాన్ అనేటువంటి ఒక సాంప్రదాయ చేనేత చిత్రకళకు కూడా ఈ యొక్క జాగ్రఫికల్ ఇండికేషన్ అవార్డు అనేది ఇవ్వటం జరిగింది ఇటీవల కాలంలో. అయితే ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ పొందిన ప్రాంతానికి ఒక సపరేటమైన గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రోడక్ట్కి ఇస్తున్నారో ఆ ప్రోడక్ట్ అనేది వేరే వాతావరణంలో పెరిగే ప్రోడక్ట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. దాని మార్కెటింగ్ యొక్క సౌలభ్యత పెరుగుతుంది. అదేవిధంగా దానికి ప్రచారం కూడా పెరుగుతుంది ఈ యొక్క పద్ధతి వల్ల. కావున ఆ ప్రోడక్ట్స్కి ఎక్కువ డిమాండ్ అనేది మార్కెట్లో రావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనకు జాగ్రఫికల్ ఇండికేషన్లో ఈ విధంగా ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత ఇటీవల మనకి మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనేది బాస్మతి రైస్ పైన మనకి ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ కోసం పోరాటం జరిగింది. దాన్ని మనకి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ వారు దాన్ని తిరస్కరించడం జరిగిందనమాట. అదేవిధంగా రాజస్థాన్కు సంబంధించినటువంటి బ్లూ పాటరీస్ అనేటటువంటి ఉత్పత్తులకు కూడా బ్లూ పాటరీస్కి కూడా మనకు జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఐపీఆర్లో రావడం జరిగింది. ఈ విధంగా మనకి జాగ్రఫికల్ ఇండికేషన్కి సంబంధించినటువంటి సమాచారం చూడటం జరుగుతుంది. అయితే మరి ఏంటి జాగ్రఫికల్ ఇండికేషన్ వల్ల మనకు లభించినటువంటి ఆ జాగ్రఫికల్ ఇండికేషన్తో పాటుగా మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ అనేవి మనకు ఏ విధంగా భారతదేశ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి అంటే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ అనేవి ఆ వ్యక్తి అంతకాలం కష్టపడి సాధించినటువంటి మేధస్సును ఆధారంగా చేసుకుని రూపొందించే ప్రక్రియ పైన ఇచ్చే హక్కు. కాబట్టి ఈ హక్కు ద్వారా ఆ వ్యక్తికి ఒక రకమైనటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రావటం జరుగుతుంది. తద్వారా మనకి నవీనీకరణలు అనేవి, ఇన్నోవేషన్స్ అనేవి ఈ యొక్క పద్ధతిలో ప్రోత్సహించడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఈ ఐపీఆర్స్ ద్వారా మనకి ఈ నవీనీకరణ ఇన్నోవేషన్స్లో యువత యొక్క భాగస్వామ్యం పెరగటం వల్ల దేశం ఎదుర్కొనేటువంటి పలు సవాళ్ళను కూడా ఈ నవీకరణల ద్వారా మనం ఛేదించే అవకాశం ఉంటుంది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే నవీకరణల యొక్క ప్రాధాన్యత పెరగటమే కాకుండా మన దేశంలో సృష్టించినటువంటి నవీకరణలు అంటే ఇన్నోవేషన్స్ అనేవి మనకు వాణిజ్యీకరణ కూడా తోడ్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ యొక్క ఇంపార్టెన్స్ని మనం ఈ విధంగా నవీకరణలో గమనించడం జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తికి తగిన ప్రోత్సాహం ఇవ్వడంలో కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అనేవి నిమగ్నమై ఉండటం జరిగిందనమాట. అలాగే మరి మన భారతదేశంలో ఈ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ అనేవి ఈ వ్యవస్థ అనేది ఏ విధంగా వ్యవస్థీకృతం చెందబడి ఉంది అంటే, మనకి భారతదేశంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ అనేటువంటి ఈ యొక్క వ్యవస్థని మనకు నిర్ణయించినటువంటి మినిస్ట్రీగా మనం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేటటువంటి దాన్ని చూస్తాం. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అండి ఇది.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఉండటం జరిగింది. ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అనేది భారతదేశంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ యొక్క వ్యవస్థ అనేది దీని కంట్రోల్లో ఉండటం జరుగుతుంది అనమాట. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్ యొక్క ఆధ్వర్యంలో మనకి కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ ట్రేడ్ సీక్రెట్స్ అండ్ డిజైనింగ్ అనేటటువంటి సంస్థని మనం గమనించడం జరుగుతుంది. ఈ సంస్థ మనకు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైనింగ్ అండ్ ట్రేడ్ సీక్రెట్స్ అండ్ డిజైనింగ్ అనే సంస్థ మనకి ముంబైలో కేంద్రీకృతం కాబడిన సంస్థ. ఈ యొక్క ముంబైలో కేంద్రీకృతం కాబడిన సంస్థ మన భారతదేశంలో ఈ యొక్క DIPP వారి ఆధ్వర్యంలో కొనసాగుతూ IPR సిస్టాన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ అనేటువంటి వ్యవస్థని ఈ కంట్రోలర్ జనరల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఈ యొక్క IPR వ్యవస్థని మనకు ఒక క్రమ పద్ధతిలో నిర్వహించడానికి, అదేవిధంగా ఈ IPR ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్లో ఏమైనా పొరపాట్లు జరిగినట్లయితే, ఆ యొక్క దోపిడీలు ఏమైనా జరిగినట్లయితే వారిని శిక్షించడానికి భారతదేశ ప్రభుత్వం అనేది పోలీసు వారి శాఖకి, అదేవిధంగా మిగతా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లకి చట్టాల ద్వారా, శాసన వ్యవస్థలో రూపొందించిన చట్టాల ద్వారా హక్కును కల్పించడం జరిగింది. వాటిని మనం గమనించినట్లయితే మొదటిగా మనం ఇక్కడ పేటెంట్స్ యాక్ట్ అనే దాన్ని చూస్తామండి. పేటెంట్స్ చట్టం. ఈ యొక్క పేటెంట్స్ చట్టం అనేది 1970లో రూపొందించడం జరిగింది. అయితే దీనికి ఇప్పటి వరకు 3 సార్లు సవరణలు చేయడం జరిగింది. ఆ సవరణలు అనేవి 1999లో ఒక సవరణ జరిగింది, ఆ తర్వాత 2001లో ఒక సవరణ, 2005లో ఒక సవరణ. ఈ విధంగా మనకి 3 సార్లు కూడా ఈ యొక్క పేటెంట్ చట్టం 1970కి మన సవరణ చేయడం జరిగింది. దీని ద్వారా మనకి పేటెంట్స్ యాక్ట్ని బలోపేతం చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా రెండో చట్టాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కాపీరైట్స్ యాక్ట్ అండి. ఇది కాపీరైట్ చట్టం. ఈ కాపీరైట్ చట్టం అనేది 1997లో రూపొందించడం జరిగింది. ఈ కాపీరైట్స్తో పాటు నైబరింగ్ రైట్స్ యాక్ట్ కూడా అంటుంది దీన్ని. కాపీరైట్స్ అండ్ నైబరింగ్ రైట్స్ యాక్ట్గా పేర్కొంటాం. ఇది ఒక 1997లో ఈ యొక్క చట్టాన్ని రూపొందించడం జరిగింది. దీనికి ఒక సవరణ చేయడం జరిగింది. ఆ సవరణ 1999లో ఒక సవరణ చేయడం జరిగింది. అయితే ఈ కాపీరైట్ చట్టం అనేది మనకు అంతర్జాతీయంగా బెర్న్ కన్వెన్షన్ అనేటువంటి ఒక కన్వెన్షన్ చూస్తామండి మనం. అంతర్జాతీయంగా మనం బెర్న్ కన్వెన్షన్ అనేటువంటి ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని మనం ఈ యొక్క అంతర్జాతీయ ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్, మేధో సంపత్తి హక్కులపైనటువంటి ఒక బెర్న్ కన్వెన్షన్ అనేది ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఈ ఒప్పందం ఆధారంగా చేసుకుని మనకు కాపీ రైట్స్ యాక్ట్, అదేవిధంగా నైబరింగ్ రైట్స్ యాక్ట్ అనేది 1997 రూపొందించడం జరిగింది. ఆ తర్వాత మనం మూడవ చట్టంగా ట్రేడ్ సీక్రెట్స్ యాక్ట్ అనే దాన్ని కూడా చూస్తాం. ట్రేడ్ సీక్రెట్స్ యాక్ట్. ట్రేడ్ సీక్రెట్ యాక్ట్ అనేది 1999లో రూపొందించడం జరిగింది. దీని ద్వారా మనకి ఒక సంస్థ రూపొందించేటటువంటి ఫార్ములాలని, అదేవిధంగా ఆ సంస్థ యొక్క డిజైనింగ్ని దీని ద్వారా ట్రేడ్ సీక్రెట్స్ యాక్ట్ ద్వారా మనం పదిలం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాలుగవ అంశంగా మనం డిజైనింగ్ యాక్ట్ అనే దాన్ని చూస్తాం. డిజైనింగ్ చట్టం. ఈ డిజైనింగ్ చట్టం అనేది మనకు 2000 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. ఈ డిజైనింగ్ చట్టం ద్వారా ఆ సంస్థలు రూపొందించినటువంటి డిజైనింగ్ యొక్క భద్రత అనేది ఈ యొక్క డిజైనింగ్ యాక్ట్ ద్వారా మనం చేకూర్చడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 5వ చట్టంగా ప్లాంట్ వెరైటీస్
అండ్ ఫార్మర్స్ యాక్ట్ అనే దాన్ని చూస్తాం. ఫార్మర్స్ చట్టం ఇది మనకు 2001లో తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మనకి రకరకాల ప్లాంట్ వెరైటీస్ని అదేవిధంగా ఫార్మర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని కూడా మనం తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మనకు 6వ అంశంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆన్ ప్రొడక్ట్స్. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆన్ ప్రొడక్ట్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999లో ఏర్పాటు కాబడినటువంటి ఈ చట్టాన్ని చూస్తామండి. ఈ చట్టం ద్వారా మనకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది ఏ రకాల ఉత్పత్తులపైన ఇవ్వాలనేది మార్గదర్శకాలని, అదేవిధంగా ఆ జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులపైన మన ప్రభుత్వం ఏ విధంగా దాని యొక్క హక్కులకు భద్రత కల్పించాలనే విషయం పైన ఈ యొక్క యాక్ట్లో నియమాలను పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మనం the semiconductors integrated circuits లేఅవుట్ డిజైనింగ్ యాక్ట్ అనేది చూస్తాం. లేఅవుట్ డిజైనింగ్ యాక్ట్ అనేది ఇది కూడా 2000 సంవత్సరంలో ఏర్పాటు కాబడిన చట్టంగా మనం చూడటం జరుగుతుంది. దీంట్లో మన ది సెమీకండక్టర్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లేఅవుట్ డిజైనింగ్ యాక్ట్ అనేది మనకు 2000లో తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మనకు 7 రకాల చట్టాలు కూడా మనకు భారతదేశంలో ఐపీఆర్ యొక్క భద్రతకు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మొదటి చట్టంగా మనం పేటెంట్స్ యాక్ట్ అనేది చూస్తాం. ఇది 1970లో ఏర్పాటు కావడం జరిగింది. దాంట్లో మనకి 3 రకాల సవరణలు గమనించడం జరుగుతుంది. అది 1999 సంవత్సరంలో ఏర్పాటు కాబడిన సవరణ, 2001లో ఒక సవరణ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2005లో ఒక సవరణ తీసుకొచ్చి ఈ యొక్క పేటెంట్ యాక్ట్స్ని బలోపేతం చేయడం జరిగింది. అదేవిధంగా కాపీ రైట్స్ యాక్ట్ అనేది 1997లో తీసుకురావడం జరిగింది. దానికి 1999లో ఒక సవరణ తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మనకు కాపీ రైట్స్ అనేది మనకు బెర్న్ కన్వెన్షన్ అనేటువంటి ఒక అంతర్జాతీయ ఒప్పందం ద్వారా ఆ యొక్క కాపీ రైట్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ట్రేడ్ సీక్రెట్ యాక్ట్ 1999లో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా డిజైనింగ్ యాక్ట్ అనేది 2000లో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనం గమనించినట్లయితే 5వ చట్టంగా ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 2001లో తీసుకురావడం జరిగింది. జాగ్రఫికల్ ఇండికేషన్ అండ్ ప్రొడక్ట్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1999లో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ది సెమీకండక్టర్స్ ఇండికేటెడ్ సర్క్యూట్స్ లేఅవుట్ డిజైనింగ్ యాక్ట్ అనేది 2000లో తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మనకు భారతదేశంలో ఈ యొక్క 7 రకాల వ్యవస్థల ద్వారా పోలీసు వారికి అదేవిధంగా మిగతా ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్కి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ని భద్రత కల్పించే విషయంలో ఈ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది మన భారతదేశం. ఆ తర్వాత దీంట్లో ఇంకో అంశాన్ని మనం గమనించినట్లయితే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ అనేది మనం మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో డిఐపిపి ఒక డిపార్ట్మెంట్లో కొనసాగుతుంది అని అనుకున్నాం. అయితే మరి మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్గా మనకి ప్రస్తుతానికి పనిచేస్తున్న వ్యక్తిని మనం గమనించినట్లయితే తను పీయూష్ వేద్ ప్రకాష్ గోయల్. జనరల్గా ఇతని పీయూష్ గోయల్ అంటాం. ఇతను మనకి రాజ్యసభకు సభ్యునిగా ఉన్నాడు. అదేవిధంగా రాజ్యసభలో రాజ్యసభ యొక్క హౌస్ నాయకునిగా ఇతను కొనసాగడం జరుగుతుంది. ఇతడు మనకి రాజ్యసభకు సభ్యునిగా మహారాష్ట్ర నుంచి ఇతడు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది అన్నమాట. ఇతనికి మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ యొక్క మంత్రిగా ఇతన్ని గమనించడం జరుగుతుంది. అయితే మనకు ఈ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ వాళ్ళు ఈ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ని మనకి ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తారు. అయితే దీంట్లో భాగంగా మనకి ఇండియన్ పేటెంట్ ఆఫీస్ అనేది ఉండటం జరుగుతుంది. ఇండియన్ పేటెంట్ ఆఫీస్ అనేది భారతదేశం యొక్క ప్రజలకు అదేవిధంగా భారతదేశంలో వివిధ రకాల వాణిజ్య సంస్థలు కూడా ఈ యొక్క మేధో సంపత్తి హక్కులపైన అవగాహన కల్పించడానికి ఈ యొక్క ఇండియన్ పేటెంట్ ఆఫీస్ అనేది మనకు మేధో సంపత్తి హక్కుల ప్రచారం పైన కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు నాగపూర్లో కేంద్రీకృతం కాకపోయిన ఇన్స్టిట్యూట్ను కూడా మనం గమనిస్తాం. దాన్ని మనం రాజీవ్ గాంధీ
ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్గా పేర్కొంటాం. ఈ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ IPR ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ అనేది మనకు నాగపూర్లో కేంద్రీకృతం కాబడిన సంస్థ. ఇది కూడా దేశవ్యాప్తంగా మేధో సంపత్తి హక్కులపైన మనకి ప్రచారం చేయడానికి, అదేవిధంగా భారతీయ ప్రజలకు కానీ అందులో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల సంస్థలకి ఈ మేధో సంపత్తి హక్కుల రకాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, మేధో సంపత్తి హక్కుల ద్వారా మనకు మనగుర్తున్న ప్రయోజనాలు ఏమిటి, ఒకవేళ ఈ హక్కులు ఉల్లంఘనకు గురి అయితే ఏ విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయనే విషయాన్ని జనబాహుళ్యంలో మనకి ఇవి ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రచార సాధనాలుగా మనకి ఇండియన్ పేటెంట్ ఆఫీస్ అనేది, అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ IPR అనేవి మనకు కృషి చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ వాళ్ళు మనకి ఒక మస్కట్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ మస్కట్ని మనం IP నాని అని అంటాం. IP నాని అనే మస్కట్ అనేది ఒక మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే ఈ IP నాని అనేది ఏంటంటే ఇది ఒక టెక్ సావీ గ్రాండ్ మదర్ అండి. ఇది టెక్ సావీ గ్రాండ్ మదర్. మరి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకి గవర్నమెంట్కి కానీ అదేవిధంగా మిగతా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లకు కానీ వారి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ ఎప్పుడైతే ఉల్లంఘనకు గురి అవుతాయో ఆ ఉల్లంఘనకు గురి కాకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దాన్ని మనకి IP నాని అనేటువంటి మస్కట్ అనేది తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ అనేవి ఉల్లంఘనకు గురైనా కానీ లేదా వేరే వారి చేత దోపిడీ గురి కాబడినప్పుడు ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ఈ యొక్క IPR యొక్క ఉల్లంఘనని మనం కాంబాట్ చేయాలనేటువంటి విషయాన్ని మనకు IP నాని అనే మస్కట్ అనేది మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్గా ఉండటం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ IP నాని యొక్క మనవనిగా మనం ఏం చూస్తామంటే IP చోటు అనేటటువంటి ఇంకొక మస్కట్ కూడా ఏర్పాటు కావడం జరిగింది. అయితే ఈ IP చోటు అనేది దీని యొక్క పేరుని గమనించినట్లయితే మనకు ఎక్ ఆదిత్య అంటాం దీన్ని. ఈ IP చోటుని ఎక్ ఆదిత్యగా పేర్కొనడం జరుగుతుంది. అయితే దీని ద్వారా మనకి భారతీయ సమాజంలోని వివిధ రకాల సంస్థలకి అదేవిధంగా జనాభాకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క మస్కట్ ద్వారా. అదేవిధంగా మనకు చిన్నపిల్లల్లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ పైన ఒక రకమైనటువంటి అవగాహన తీసుకురావడానికి, అదేవిధంగా నవీకరణల వైపు వారి యొక్క మేధస్సుని వాళ్ళ యొక్క ఆలోచన మలటానికి మనకి ఒక IP చోటు, దీన్ని మన ఏక్ ఆదిత్య అంటున్నాం, ఇది మనకి తోడ్పడటం జరుగుతుంది. ఇది ఈ 2 డిజిటల్ ప్లాట్ఫామ్స్ని కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మనకి భారత్లో మేధో సంపత్తి హక్కుల వ్యవస్థ యొక్క భద్రత విషయంలోనూ, అదేవిధంగా మేధో సంపత్తి హక్కులు మనకు ప్రచారం చేసే విషయంలో కూడా మనకి 2 రకాల మస్కట్లు అనేవి IP నాని అండ్ IP చోటు అనే 2 మస్కట్లు కూడా మనకు ఉపయోగపడటం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ యొక్క దినాన్నిగా మేధో సంపత్తి హక్కుల దినంగా అంతర్జాతీయంగా మనం నిర్వహించేటువంటి ఒక సంస్థ ఉన్నది. దాన్ని మనం వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ అంటాం. ఈ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ అనేది మనకు జెనీవాలో కేంద్రీకృతం కావడం జరిగింది. జెనీవా స్విట్జర్లాండ్లో కేంద్రీకృతం కావడం జరిగింది అన్నమాట. అయితే ఈ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ అనేది 1970లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఆ తర్వాత దీన్ని 1974లో UNO వారి యొక్క ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. అయితే UNO ఆధీనంలో ప్రస్తుతానికి ఇది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీగా వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ అనేది మనకు ఏర్పాటు కావడం జరిగిందన్నమాట. అయితే ఈ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ యొక్క హెడ్గా మనకి ప్రస్తుతానికి కొనసాగుతున్న వాళ్ళు డారెన్ తంగ్ అండి. డారెన్ తంగ్ అనేటటువంటి సింగపూర్కు చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్గా కొనసాగడం జరుగుతుంది. అయితే ఈ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ అనేది మనకి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 26ని మనకి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ డేగా గుర్తించడం జరుగుతుంది అన్నమాట. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ డేగా ఏప్రిల్ 26ని ఈ యొక్క
ఆర్గనైజేషన్ మొత్తం గుర్తించడం జరిగింది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 26ని మనం వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ డే రోజు ఈ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు అనేది ఒక థీమ్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మన 2021లో మనకు ఈ యొక్క వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ డే రోజు మనకి ఇచ్చినటువంటి థీమ్ని గమనించినట్లయితే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ taking their ideas to మార్కెట్ అనేటువంటి థీమ్ని ఇవ్వడం జరిగింది. 2021 IPA మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రోజు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ డే రోజు ఈ WIPO వాళ్ళు ఇచ్చినటువంటి థీమ్ని గమనించినట్లయితే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ టేకింగ్ దేర్ ఐడియాస్ టు మార్కెట్ అనేటువంటి థీమ్ని ఇవ్వడం జరిగింది. ఈ థీమ్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇవి కరెంట్ అఫైర్స్ బిట్స్ కింద అడిగే ఆస్కారం ఉంది. అదేవిధంగా వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ అనేది మనకి UNEP యొక్క స్పెసిఫైజ్డ్ ఏజెన్సీ కాబట్టి, అదేవిధంగా భారతదేశంలో కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా నవీకరణలు ప్రోత్సహించేటటువంటి విధానంలో, అదేవిధంగా మేధో సంపత్తి హక్కులని సంరక్షించే విధానంలో మనకి ఈ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ అనేది కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది నిర్వహించినటువంటి ఇది ఎక్కడ ఏర్పాటు కాబడినది అనేటువంటి ప్లేస్ గురించి, అదేవిధంగా దీని యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరు చేస్తున్నారనే విషయం గురించి, అదేవిధంగా ఇది ఏ డేని నిర్వహిస్తుంది, ఏప్రిల్ 26ని మనం వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ డేగా గుర్తించడం జరుగుతుంది. ఆ రోజుల్లో మనకి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ ఇస్తున్నటువంటి థీమ్ని కూడా అడిగే ఆస్కారం ఉంది ఈ కాంపిటేటివ్ ఇంటర్వ్యూలో. కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని మీరు మైండ్లో ఉంచుకోవాలి. అదేవిధంగా గమనించినట్లయితే మనకి స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి దాదాపుగా మన ఇంతకుముందు పెరిగినటువంటి వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ దారెన్ తంగ్ పేర్కొన్నారు. ఏమని పేర్కొన్నారంటే, సుమారుగా ఈ యొక్క చిన్న మధ్య తరహా సంస్థలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపార సంస్థల్లో 90% వరకు కూడా ఇవే 90% వరకు ఉన్న పరిశ్రమలలో 90% వరకు కూడా మనకి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉండటం జరిగింది. అదేవిధంగా పారిశ్రామికంగా శ్రామిక శక్తిలో, అంటే ప్రపంచవ్యాప్తంగా శ్రామిక శక్తిలో 70% వరకు శ్రామిక శక్తికి ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థలుగా మనకి ఒక చిన్న మధ్య తరహా సంస్థలనే ఉండటం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల్లో సుమారుగా 40% వరకు ఆ దేశాల యొక్క ఎకానమీని సమకూర్చున్నటువంటి, జాతీయ ఆదాయాన్ని సమకూర్చున్నటువంటి సంస్థలు ఈ యొక్క స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంస్థలు. కాబట్టి ఇవి ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో జనాల యొక్క వినియోగ వ్యయం తగ్గటం వల్ల ఈ యొక్క సంస్థలకు ఉన్నటువంటి ఆదరణ తగ్గిపోయింది. తద్వారా ఈ సంస్థలు అనేవి కొట్టుమిట్టాడుతున్న సిచ్యువేషన్లో ఈ యొక్క వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ డే రోజు ఈ యొక్క స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ టేకింగ్ దేర్ ఐడియాస్ టు మార్కెట్ అనేటువంటి థీమ్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క నేపథ్యంలోనే. ఎందుకంటే ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ సంస్థలు ఎదుర్కొన్నటువంటి ఎదురీతని ఏ విధంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో, దీనికి ప్రోత్సాహాన్ని కల్పించే ఉద్దేశంతోనే ఈ IPR డే రోజు మనకి ఈ విధంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ టేకింగ్ దేర్ ఐడియాస్ టు మార్కెట్ అనేటువంటి థీమ్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ మన 2 రకాల ఇండెక్సెస్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉందండి. దాంట్లో మనకి గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రిపోర్ట్ ఇండెక్స్ అనేటటువంటి ఒక ఇండెక్స్ని మనం గమనిస్తాం. ఈ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఇండెక్స్లో సుమారుగా ఈ యొక్క ఇండెక్స్ని ఇస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కనుక గమనించినట్లయితే మనం US యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటువంటి కామర్స్ అనే సంస్థతో పాటుగా ఛాంబర్స్ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ సెంటర్ అనేటటువంటిది GIPC అంటాం.
గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ సెంటర్ అనేది. ఈ సెంటర్ అనేది మనకు ఐపీఆర్ ఇండెక్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ సెంటర్ అనేది మనకి యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధీనంలో కొనసాగుతున్న సంస్థ మనం గమనించడం జరుగుతుంది. అయితే మనకి సంస్థలో భాగంగా సుమారుగా ఒక 53 దేశాలకి ఈ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ యొక్క ఇండెక్స్లో చోటు కల్పిస్తే దాంట్లో మన ఇండియాకు వచ్చిన స్థానం ఎంత అంటే 40వ స్థానంలో మన భారతదేశం ఉన్నదండి ఈ యొక్క ఐపీఆర్ ఇండెక్స్లో. ఈ ఐపీఆర్ ఇండెక్స్ 2021 అండి. ఈ ఐపీఆర్ ఇండెక్స్ 2021లో దీని యొక్క ఇండెక్స్ని ఇస్తున్నటువంటి సంస్థగా మనం గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ సెంటర్గా మనం చూస్తాం. అయితే దీన్ని మనకు 53 దేశాలకు గాను ఈ యొక్క ర్యాంకులు ఇవ్వడం జరిగితే దాంట్లో మనకు 40వ స్థానంలో ఉండడం జరిగింది. అయితే దీంట్లో టాప్ 5 కంట్రీస్ని కనుక మనం గమనించినట్లయితే మొదటి పొజిషన్లో మనకు యుఎస్ఏ, సెకండ్ పొజిషన్లో మనకు యూకే, థర్డ్ పొజిషన్లో జర్మనీ ఉండటం జరిగింది, ఫోర్త్ పొజిషన్లో ఫ్రాన్స్ ఉండటం జరిగింది, ఫిఫ్త్ పొజిషన్లో జపాన్ ఉండటం జరిగింది. ఈ విధంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్లో ఈ సూచికలో మనకి మొదటి స్థానంలో యుఎస్ఏ, రెండో స్థానంలో యునైటెడ్ కింగ్డమ్, మూడో స్థానంలో జర్మనీ, అదేవిధంగా 4వ స్థానంలో ఫ్రాన్సు, అదేవిధంగా జపాన్ ఆసియా దేశం అనేది ఇది ఫిఫ్త్ పొజిషన్లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఇండెక్స్లో ఉండటం జరిగిందనమాట. అయితే మన భారతదేశం యొక్క స్థానం అనేది 40వ స్థానంలో ఉన్నాం. మన తోటి దయాది దేశమైనటువంటి చైనా ఈ యొక్క రిపోర్ట్లో మనకి 12th ప్లేస్లో కొనసాగటం జరిగింది. ఈ విధంగా మనకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ యొక్క నిర్వహణలో మనకు భారతదేశం ఈ సూచికలో బాగా 40వ స్థానంలో ఉంది. కాబట్టి మనకు ఈ యొక్క భారతదేశంలో ఐపీఆర్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ ఐపీఆర్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటేనే మనకు నవీకరణలు ప్రోత్సహించబడతాయి. తద్వారా మనకు భారతదేశం కానీ ఇతర సమాజం కానీ ప్రస్తుతానికి సమాజం ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాల సవాళ్ళని మనం అధిగమించడానికి మనకి ఈ యొక్క ఇన్నోవేషన్స్ అనేవి మనకు పునాదిగా తోడ్పడుతుంటాయి. ఆ ఇన్నోవేషన్స్ అనేవి మనకు కావాలి అంటే, ఇన్నోవేషన్స్ యొక్క ప్రోత్సాహం జరగాలి అంటే ఖచ్చితంగా మేధో సంపత్తి హక్కుల యొక్క నిర్వహణ అనేది ఖచ్చితంగా భారతదేశంలో జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం ఇంకొక సూచికను కూడా గమనిస్తామండి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఇండెక్స్ని మనకి ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మనం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని మనకు రూపొందిస్తున్నటువంటి సంస్థగా వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ అనేది ఉండటం జరుగుతుంది. అయితే దీంట్లో మనకి 133 దేశాలకు ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో మనకు చోటు కల్పించడం జరిగింది. దీంట్లో మన ఇండియా యొక్క స్థానాన్ని కనుక గమనించినట్లయితే ఇది 46వ స్థానంలో మన భారతదేశం అనేది ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఉండటం జరిగింది. అయితే మనకి 2015 నుంచి 2015లో 86వ స్థానంలో ఇన్నోవేషన్స్లో ఉంటే, అదే 2021కి మన 46వ స్థానానికి మన ఈ యొక్క గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన ప్లేస్ అనేది రావడం జరిగింది. అయితే దీంట్లో చైనా యొక్క పొజిషన్ని మనం గమనించినట్లయితే చైనా ఇక్కడ కూడా 12th పొజిషన్లో ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఉండటం జరిగింది. అదేవిధంగా మనకి ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలని గమనించినట్లయితే సింగపూర్ అనేది 8th పొజిషన్లో, సింగపూర్ అనేది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 8th పొజిషన్ ఉండటం జరిగింది. ఇదే ఆసియా నుంచి టాపర్. దీని తర్వాత మనకి చైనా 12th ప్లేస్లో ఉండటం జరిగిందనమాట. ఈ విధంగా ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మనం గమనించవచ్చు. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని రూపొందిస్తున్నటువంటి సంస్థగా మనం వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ని పేర్కొంటాం. దీని యొక్క ఈ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క ర్యాంకును అడిగే ఆస్కారం ఉంది. అది 46వ ర్యాంకుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2015 నుంచి 2021 వరకు 2015లో 86వ స్థానంలో ఉన్నటువంటి ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన స్థానం ఉంటే 2021 నాటికి అది 46వ స్థానానికి చేరుకోవడం జరిగింది. మొత్తం ఈ ఇండెక్స్లో దేశాల సంఖ్యను మనకి ఇండెక్స్ ఇచ్చినటువంటి దేశాల సంఖ్యను గమనించినట్లయితే 133 దేశాలకు ఈ యొక్క ఇండెక్స్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. అదేవిధంగా మన భారత్లో కూడా ఈ ఇన్నోవేషన్స్ పైన ఒక ఇండెక్స్ అనేది రూపొందించడం జరుగుతుంది. దాన్ని మనం ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటాం.
ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020నే మనకు 2021లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని మనకు రూపొందిస్తున్నటువంటి సంస్థ ఏంటంటే నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ అనే సంస్థ ఈ ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని రూపొందిస్తున్నటువంటి సంస్థ. ఈ నీతి ఆయోగ్ అనేది మనకు భారతదేశంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఇది ప్రణాళిక సంఘం యొక్క స్థానంలో 2015 నుంచి మనకు కార్యాచరణగా మనకు వ్యవహరించడం జరుగుతుంది. ఈ నీతి ఆయోగ్ రూపొందించే ఇండెక్స్ని మనం నేషనల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మనం పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈ నీతి ఆయోగ్ వారు ఏ ఇండెక్స్ని రకరకాల ఇండెక్సెస్ని ఉపయోగించుకొని మనకి ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది రూపొందించడం జరుగుతుంది. దాంట్లో కనుక మనం గమనించినట్లయితే ఒక రాష్ట్రానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఈ యొక్క ఇన్నోవేషన్ ఇండెక్స్ ద్వారా మనకు ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ర్యాంక్స్కి మనకు బేస్ అయిన ఇండిసెస్ని మనం గమనించినట్లయితే దీంట్లో మనకి ప్రతి 10 లక్షల జనాభాకి ఎన్ని రకాల పేటెంట్స్ అనేవి మనకు ఆ రాష్ట్రం పొందింది అనేటటువంటి ఒక అంశాన్ని ఇక్కడ ఒక అంశంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రాష్ట్రం నుంచి సైంటిఫిక్ జర్నల్స్ అనేవి ఎన్ని రూపొందించబడ్డాయి అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రాష్ట్రానికి చెందినటువంటి స్టేట్ జీడిపిలో ఎంత శాతం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పెడుతుంది ఆ రాష్ట్రం అనేటటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనకి ఒక ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డెమోగ్రాఫిక్ డివిడెంట్ అనేటటువంటి ఒక పదాన్ని చూస్తాం మనం. డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటాం. ఈ డెమోగ్రాఫిక్ డివిడెంట్ అనే అనేటటువంటి అంశాన్ని కూడా మనకి ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఒక ఇండిసెస్గా తీసుకోవడం జరిగింది. మరి ఏంటి డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే శ్రామిక శక్తిని జనాభాలో శ్రామిక శక్తి యొక్క వాటాగా శ్రామిక శక్తినే మనం ఈ డెమోగ్రాఫిక్ డివిడెంట్గా పేర్కొనడం జరుగుతుంది. సుమారుగా మనకు 15 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల వయసు గల జనాభా అనేది మనకి శ్రామిక శక్తిగా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఈ శ్రామిక శక్తి అనేది ఆ యొక్క రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుంది, అదేవిధంగా ఈ శ్రామిక శక్తిలో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి ఏ విధంగా మనకి నవీకరణలో తోడ్పడుతున్న అంశాన్ని ఆధారంగా చేసుకొని మనకి ఇక నీతి ఆయోగ్ రూపొందించినటువంటి ఇండెక్స్ ఏంటంటే ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది మనకు రూపొందించడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకి 10 లక్షల జనాభాకు ఎన్ని పేటెంట్స్ తీసుకున్నటువంటి ఒక అంశాన్ని, అదేవిధంగా ఆ రాష్ట్రం ఎన్ని రకాల సైంటిఫిక్ జర్నల్స్ని రూపొందించింది అనే అంశం పైన, అదేవిధంగా ఆ రాష్ట్ర జీడిపిలో మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఎంత పెట్టుబడి పెడుతుంది అనే విషయం పైన, అదేవిధంగా ఆ రాష్ట్రం యొక్క డెమోగ్రాఫిక్ డివిడెంట్ అనేది ఏ విధంగా ఇన్నోవేషన్ ఐడియాస్కి, అదేవిధంగా ఆ రాష్ట్ర జీడిపిని డెవలప్ చేసేవానికి పనికొస్తుంది అనే విషయాలపైన ఈ యొక్క ఇండిసెస్ పైన మనకి నీతి ఆయోగ్ అనేది ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది రూపొందించడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకి ఇండియన్ ఇన్నోవేటివ్ ఇండెక్స్లో 2020లో మనకు మొదటి రాష్ట్రంగా ఫస్ట్ స్టేట్గా మనకి కర్ణాటక ఆవిర్భించడం జరిగింది. అదేవిధంగా రెండో పొజిషన్లో మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్లో తమిళనాడు, ఫోర్త్ ప్లేస్లో తెలంగాణ, ఫిఫ్త్ ప్లేస్లో కేరళ అనే ప్రాంతాలు, ఈ యొక్క 5 రాష్ట్రాలు కూడా మనకు టాప్ 5లో ఇండెక్స్లో ఉండటం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం కూడా 4th పొజిషన్లో ఈ యొక్క ఇండియన్ ఇన్నోవేటివ్ ఇండెక్స్లో మనకి ప్లేస్ తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో గమనించినట్లయితే మహారాష్ట్ర తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు కూడా టాప్ 5లో ఉన్న కంట్రీస్ మొత్తం కూడా మనకి సదరన్ కంట్రీస్. అయితే మన దక్షిణ భారతదేశంలో పరిశోధనల పైన, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఎక్కువ పెట్టుబడి పెట్టడం కారణంగా ఈ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి రూపకల్పన జరుగుతున్నాయి, అదేవిధంగా ఇన్నోవేషన్స్ అనేవి రావటం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఈ యొక్క నీతి ఆయోగ్ యొక్క నివేదిక అనేది తెలపడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పెద్ద రాష్ట్రాలను తీసుకున్నట్లయితే దాంట్లో మనకు దిగువగా ఉన్న రాష్ట్రాలను గమనించినట్లయితే మొదటి రాష్ట్రంగా మనం జార్ఖండ్ తీసుకుంటామండి. జార్ఖండ్ అనేది ఈ యొక్క సూచికలో దిగువ స్థానంలో ఉన్నది. అదేవిధంగా దీన్ని జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్,
జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్ అనే రాష్ట్రాలు దిగువ స్థాయిలో ఉండటం జరిగింది ఈ యొక్క ఇండియన్ ఇన్నోవేటివ్ ఇండెక్స్లో. మరి కేరళ ఎందుకు మరి మొదటి స్థానంలో కొనసాగుతుందంటే కేరళలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఆ రాష్ట్రంలో పెట్టుబడి ఎక్కువ జరుగుతుంది. అదేవిధంగా కేరళ శ్రామిక శక్తిలో చాలామంది కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఆ యొక్క కర్ణాటక జీడిపికి అనేది ఎక్కువ ఉండటం జరుగుతుంది. అదేవిధంగా FDIs ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎక్కువ రావడం జరిగింది. ఆ విధంగా కర్ణాటక అనేది ఇన్నోవేటివ్ స్టేట్గా మనకి ఈ యొక్క ఇన్నోవేటివ్ ఇండెక్స్లో మనకి మొదటి స్థానంలో రావడం జరిగిందనమాట. ఇది ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ వారి ఆధీనంలో మనకి ఒక సెల్ ఉండటం జరుగుతుందండి. దాన్ని మనం సీపం అంటాం. సీపాని గమనించినట్లయితే సెల్ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ప్రమోషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సంస్థ ఇది కూడా మనకి భారతదేశంలో ఏ విధంగా మేధో సంపత్తి హక్కుల యొక్క నిర్వహణ ఏ విధంగా కొనసాగాలి, మేధో సంపత్తి హక్కుల పైన ప్రచారాన్ని సంస్థల్లో కానీ అదేవిధంగా భారతీయ ప్రజల్లో కానీ ప్రచారం చేసే ఉద్దేశంతో మనకి ఈ సీపం అనేటువంటిది ఆర్గనైజేషన్ అనేది తోడ్పడడం జరుగుతుంది. ఇది మనకు 2 రకాలైనటువంటి స్కీమ్స్ని కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మొదటిది క్రియేట్ ఇండియా, ఇన్నోవేట్ ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్ను కూడా ఇది తీసుకురావడం జరిగిందండి. క్రియేటివ్ ఇండియా అదేవిధంగా ఇన్నోవేటివ్ ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ఆర్గనైజేషన్గా మనకు సీపం చూస్తాం. ఈ సీపం అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ వారి ఆధీనంలో కొనసాగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సెల్. దీన్ని గమనించినట్లయితే మనకు సెల్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్, సెల్ ఫర్ IPR ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ ప్రమోషన్ అండ్ మేనేజ్మెంట్ సంస్థగా చూడటం జరుగుతుంది. ఇది భారతీయ ప్రజల్లో అదేవిధంగా సంస్థల్లో కూడా క్రియేటివ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ని డెవలప్ చేసే ఉద్దేశంతో మనకి క్రియేటివ్ ఇండియా అండ్ ఇన్నోవేటివ్ ఇండియా అనే ప్రోగ్రామ్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కాలేజీ పిల్లల్లో కానీ అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థుల్లో కానీ రీసెర్చర్స్లో కానీ మనకి ఈ యొక్క ఇన్నోవేటివ్ ఒక ఐడియాలజీని వెలికి తీయడానికి అదేవిధంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ యొక్క ప్రచారాన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ పైన అవేర్నెస్ని కలిగించడానికి మనకు తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్గా మనం ఐప్రిజం అనేటటువంటి ప్రోగ్రామ్ను కూడా గమనించడం జరుగుతుంది. ఈ యొక్క ఐప్రిజం అనే ప్రోగ్రామ్ అదేవిధంగా క్రియేటివ్ ఇండియా, ఇన్నోవేటివ్ ఇండియా అనేటువంటి 2 స్కీమ్స్ని కూడా మనకి ఈ యొక్క సీపం వాళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. అయితే భారతదేశంలో మనకి ఈ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ పైన ఒక రకమైనటువంటి విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మనకి జస్టిస్ ప్రభాశ్రీ దేవన్ అనేటటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో 2014లో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం జస్టిస్ శ్రీ ప్రభాశ్రీ దేవన్ అనేటటువంటి న్యాయమూర్తి ఆధ్వర్యంలో భారతదేశంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ పైన అవి ఉల్లంఘన కాకుండా అదేవిధంగా వాటి యొక్క అభివృద్ధిని ఏ విధంగా మనం భారతదేశంలో కొనసాగించాలనేటువంటి విధానం ఒక IPR యొక్క పాలసీని ఇండియా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ జస్టిస్ ప్రభాశ్రీ దేవన్ అనేటువంటి వారి ఆధీనంలో మనకి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా భారతదేశం 2016లో జాతీయ IPR పాలసీని తీసుకురావడం జరిగిందండి. ఈ జాతీయ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ యొక్క విధానాన్ని మనకు 2016లో జస్టిస్ ప్రభాశ్రీ దేవన్ వారి సూచనల మేరకు తీసుకురావడం జరిగింది. మరి ఏంటి ఈ యొక్క పాలసీస్ యొక్క అంశాలను మనం గమనించినట్లయితే భారతదేశంలో IPR యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ని రైట్స్ యొక్క ప్రచారం అనేది సంస్థల్లో అదేవిధంగా భారతీయ ప్రజల్లో విస్తృతంగా వ్యాపింపజేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా రెండో అంశంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ యొక్క ఈ యొక్క మేధో సంపత్తి హక్కులను సాధించడానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి అదేవిధంగా మేధో సంపత్తి హక్కులు సాధించిన తర్వాత ఆ యొక్క హక్కులకి వాణిజ్యీకరణ అనేటువంటి అంశాలపైన ఈ యొక్క సంస్థ కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేధో సంపత్తి హక్కులు ఏవి ఉల్లంఘన గురి కాకుండా వాటిపైన ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి విధానం కూడా ఈ యొక్క IPR పాలసీలో ఏర్పాటు చేయడం జరిగింది. మూడో అంశంగా
ఈ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ పై ఈ ఇంటెలెక్చువల్ మేధో సంపత్తి హక్కుల నిర్వహణకు నైపుణ్యమైనటువంటి మానవ వనరుల అభివృద్ధికి మనకి బోధన శిక్షణ పరిశోధన అనే కార్యక్రమాల అభివృద్ధి కూడా జరగాలనే విషయాన్ని ఈ యొక్క మేధో సంపత్తి హక్కుల విధానంలో పేర్కొనడం జరిగింది. ఈ మేధో సంపత్తి హక్కుల విధానం అనేది 2016లో తీసుకురావడం జరిగింది. ఈ మేధో సంపత్తి హక్కుల విధానం తీసుకురావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా జస్టిస్ పి ప్రవాసీ దేవ్ అనేటటువంటి కమిటీని పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా భారతదేశంలో మేధో సంపత్తి హక్కుల నిర్వహణ అనేది కొనసాగుతుంది. మేధో సంపత్తి హక్కుల నిర్వహణ కోసమై మనకు ఐపీఆర్లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ ఉన్నటువంటి వివిధ రకాల హక్కుల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా హక్కులు నిర్వహించడానికి మనకు రకరకాల చట్టపరమైనటువంటి అంశాలను కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా వివిధ రకాల మేధో సంపత్తి హక్కులకు కృషి చేసినటువంటి సంస్థల గురించి, అదేవిధంగా చివరిగా మనం ఈ యొక్క ఐపీఆర్ పాలసీని గురించి కూడా చర్చించడం జరిగింది. ఇదండి ఈ యొక్క భారతదేశంలో ఐపీఆర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ వ్యవస్థ అనేది ఏ విధంగా వ్యవస్థీకృతం కావడం జరిగిందనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే క్లాస్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, వివిధ రకమైనటువంటి సంస్థలు మనకి రకరకాల భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్స్ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది, అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా అడిగే ఆస్కారం ఉందనే విషయాన్ని రాబోయే క్లాస్లో చర్చిద్దాం. థ్యాంక్ యూ.